హలో మైబాద్ మన మైబాద్ ప్రజలకు తీవ్ర నష్టం జరగబోతుంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మైబాద్ గిరిజన జిల్లా అని 900 కోట్ల రూపాయల ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే ఇప్పుడు గన్పూర్ బై ఎలక్షన్ల కారణంగా అక్కడికి తరలించబోతున్నారు. ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. డిసెంబర్ 15, 16 తారీఖులకు టెండర్లు వేస్తారని సమాచారము. మనం ఇప్పుడు పోరాడితే గనక ఖచ్చితంగా ప్రాజెక్ట్ ని మన దగ్గరకే తీసుకురావచ్చు. దీనివల్ల మన మైబాద్ ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా 15,000 ఉద్యోగాలు వస్తాయి. దానివల్ల మన మైబాద్ డెవలప్ అవుతుంది కదా. ఇక్కడున్న యువత వరంగల్ కి, హైదరాబాద్ కి ఉద్యోగాల కోసం వెళ్ళి ఉద్యోగాలు దొరకక ఇంటికి వస్తే ఇజ్జత్ పోతుందని టెన్షన్ కి ర్యాపిడో, ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో ఇట్లాంటివి ఎన్నో చేసుకుంటూ బతుకుతున్నారు. అసలు ఏదో ఊరికి పోయి అట్లా బతికే బదులు ఈ ప్రాజెక్ట్ ని మనం కష్టపడి పోరాడి ఇక్కడికే తీసుకొస్తే మన సొంత ఊర్లో ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది కదా. రాజకీయ నాయకులందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటిదంటే, మీ పార్టీలకు అతీతంగా మీరు పోరాడితే గనక మన మైబాద్ జిల్లా అనేది డెవలప్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు గనక మనం మిస్ చేసుకుంటే మాత్రం ఇంకా 100 సంవత్సరాలైనా సరే ఇంత మంచి ప్రాజెక్ట్ అయితే మనకు రాదు. ఒక 100 సంవత్సరాలు మన మైబాద్ జిల్లా వెనుకబడిపోయినట్టే. తెలంగాణ ఉద్యమంలో మన మానుకోట కీలక పాత్ర పోషించింది, ఎంతో పోరాడింది. అంత పెద్ద రాష్ట్ర పోరాటం ముందు ఈ ప్రాజెక్ట్ ని తీసుకురావడం చిన్న విషయమే, కానీ ఎవరు పట్టించుకోవట్లేరు. అసలు ఇది వెళ్ళిపోతుంది ప్రాజెక్ట్ గన్పూర్ కన్న విషయమే సగం మంది మైబాద్ యువతకు తెలుస్తలేదు. ఇది ఘోరమైన బాధాకరం. అసలు ప్రతి ఒక్క యువత దీని గురించి జాగరూకులై వర్క్ చేస్తే గనక మన మైబాద్ డెవలప్ అవుతుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు ఎవరుంటే వాళ్ళందరికి షేర్ చేసి చాలా దీని గురించి మనం ట్రై చేస్తే గనక అంత అద్భుతమైన ప్రాజెక్ట్ మన చేతులారా మన నోటికాడు బుక్కను గుంజుకోకుండా మన బుక్కను మనమే తెచ్చుకున్న వాళ్ళమైతే మన జిల్లా అభివృద్ధి చెందుతుంది. పోరాటం మన మైబాద్ కు కొత్త ఏం కాదు. ఈ ప్రాజెక్టు గురించి పోరాడి మన ప్రాజెక్ట్ ని మనం సాధించుకుందాం.